పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మరి పట్టుకుందాం. ప్రభు మన చరిత్రను మార్చనే ఉన్నారు. తన మాట ద్వారా అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన మాట ద్వారా ఆల్రెడీ చాలా అద్భుతాలు చేసిన దేవుడై ఉన్నారు. ఆమేన్. అవునా కాదా? ఎస్, ఆయన చేసే దేవుడు, ఆయన ఆల్రెడీ చేసిన దేవుడై ఉన్నారు. ఆయన కార్యాలు చాలా గొప్పవండి. ఆమేన్. మరి దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారు, ఆయన వల్ల సమస్తము సాధ్యమే. ఆమేన్. ఈరోజు ఆయన చేసిన కార్యాలను మనం చూడబోతూ ఉన్నాం. ఆ కార్యాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో కూడా ఇలాంటి అద్భుతమైన కార్యము చేయండి అని ప్రార్థిద్దాం. ఆమేన్. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు నా ప్రార్థన వింటున్నారా, నన్ను చూస్తూ ఉన్నారా, లేదా నాకున్న పరిస్థితి ఆయనకు తెలుసా కదా, ఇంత కన్నీళ్లు కారుస్తున్నాను కదా, ఇంత బాధపడుతూ ఉన్నాను కదా, ఇంత వేదనలో ఉన్నాను కదా, ఆయన నిజముగా మరి నా జీవితంలో నన్ను చూస్తుంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది కదా. ఇలాంటి అనేకమైన సందేశాలు, అనేకమైన మరి బాధలు మన జీవితంలో మనము మరి చూస్తూ ఉంటాం. కానీ నిజముగా ఆయన చూసే దేవుడు అండి. ఆమేన్. ఆయన కార్యాలు ఊరికి ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు, కానీ తన కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. కానీ ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వారి జీవితంలోనే ఈ కార్యాన్ని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన మాట వింటారో ఆ వారి జీవితాల్లోనే ప్రభు కార్యము చేసే దేవుడై ఉన్నారు. చాలాసార్లు ప్రభు మాట్లాడుతూ ఉన్నా ఆయన మాటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చాలాసార్లు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నా ఇవి నాకు కాదులే అని అనుకుంటూ ఉంటాం. అవునా కదా? ప్రభు మాటలు విన్న వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రభు మాట విన్నారండి. ఆయన మాట వినడము ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఆమేన్. ఆయనను ఆశ్రయించడము ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మరి చక్కని మాటల్ని మనం చూడగలుగుతాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. బైబిల్స్ ఉన్న వారందరూ మీతో మరి బైబిల్స్ ఉన్నట్లయితే త్వరగా తెరిచి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మరి చూడవలసిందిగా కోరుతున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు. 11వ అధ్యాయము 41 నుంచి 44 వచనాలు మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41 నుంచి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిననెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, చాలా అద్భుతకరమైన మరి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పై వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ 31 నుంచి చూడండి. 30 నుంచి, యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాగా మార్త ఆయనను కలుసుకొని నా చోటునే ఉండెను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచుందనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి యేసుని చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నేనిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు
చావకుండున నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచిరని అడుగగా. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా ఏడుస్తూ ఉందండి. ఎవరి కొరకు ఏడుస్తూ ఉంది? లాజరు కొరకు ఏడుస్తూ ఉంది. ఏడుస్తున్న సమయంలో మార్తా ఈ మాటలన్నీ కూడా ప్రభుతో, యేసు ప్రభు గారితో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉంటే ఎవరండి లాజరు? ఎవరు? సహోదరుడు కదా. నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండా ఉండేనయ్యా అనేసి మాట్లాడుతున్న సమయంలో ప్రభు కలవరపడుతూ ఉన్నారు. ఆమె ఏడుపు, ఆయన బాధ చూడండి, చూసి తట్టుకోలేని పరిస్థితిలో యేసు ప్రభు గారు ఉన్నారు. ఈ మాట తెలుసుకున్న యేసు ప్రభు గారు ఏం చేశారంటే, యేసయ్య వెంటనే ఆ సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళడం మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు వారితో పాటు, మరియతో పాటు అక్కడ ఉన్న యూదులతో. యేసు ప్రభు వారు ఆయనని ఎక్కడైతే లాజర్ని ఎక్కడ ఉంచారు చెప్పండి? ఎక్కడ ఉంచారు? సమాధిలో ఉంచారు. ఆయన ఆల్రెడీ చనిపోయారు, అవునా కదా? ఆయన ఆల్రెడీ చనిపోయారు, సమాధిలో ఉంచారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు అక్కడ ఉన్న వారితో ఈ మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే చూడండి, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. హల్లెలూయా. పై వచనాల్లో 39లో చూస్తే, యేసు రాయి తీయువేడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను కదా. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, ఏమని అంటున్నారంటే రాయి తీసివేయండి. ఏంటండి? సమాధి మీద ఏముంది? రాయి. ఆ రాయిని తీయమని చెప్పగానే ఆమె అంటుంది, మరియా ఏమని అంటుందంటే, అయ్యా ఆల్రెడీ చనిపోయి 4 రోజులు అవుతుంది, వాసన కొట్టేస్తాడు కదా అంటే ప్రభు అంటున్నారు. చూడండి, చక్కని మాట చూడగలుగుతున్నాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా. నీవు నమ్ము, ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. నేను చెప్పింది చెయ్యి అంతే. హల్లెలూయా. నా మాట విను అంతే. అప్పుడు నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెంటనే ఏం చేశారంటే ఆ రాయిని తీసివేశారండి. ఆమేన్. రాయిని తీసివేసిన తర్వాత ఆ లోపల, సమాధి లోపల ఉన్న లాజరు ఏం చేయబడ్డాడండి? మరణించిన వాడు. ఎస్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటున్నారు, బిగ్గరగా మాట చెప్తున్నారు, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతనికి ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఆ రాయిని తీసివేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఏమి చేయబడ్డాడండి? లేపబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మాట వింటే అద్భుతమే. హల్లెలూయా. అందుకనే మరియాతో యేసు ప్రభు వారు చెప్తున్నారు 40వ వచనంలో, నీవు నమ్మినెడలా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నువ్వు నమ్మితే అద్భుతమే, నువ్వు నా మాట వింటే అద్భుతమే. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన మాట ద్వారా చచ్చిన లాజరు లేపబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున కూడా నీ జీవితంలో చనిపోయిన లాజరు లేపబడినట్లుగా నీ కుటుంబము కూడా లేపబడాలంటే, దీవించబడాలంటే, ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే యేసయ్య మాట వింటే అద్భుతం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాయి తీసేయండి
ఆ సమాధి మీద ఉన్న రాయిని తీసేయండి అంటే మార్త అంటుంది, ప్రభు ఏంటయ్యా 4 రోజులు అయిపోయిందయ్యా, వాసన వచ్చేస్తుంది, ఈ రాయిని తీయమంటున్నారు ఏంటి అంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అంతే. ఆ మాటకి ఆ రాయిని తీశారండి. ప్రైజ్ ద లార్డ్. చనిపోయిన వాడు లేపబడ్డాడు అంటే ప్రభు మాటకి అంత శక్తి ఉంది. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని మాటలో శక్తి ఉంది. ఆ శక్తి గల దేవుని మాట వింటే బ్రతుకులు మార్చబడ్డాయి, మార్చబడతాయి. నీ జీవితం కూడా ఈ రోజున చచ్చిపోయిన జీవితంగా ఉందేమో. నీ జీవితం అంతా కూడా ఎక్కడ చూసినా ఎటు చూసినా అంత ప్రయోజనంగా మారిపోయిందేమో. హల్లెలూయా. చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు ఉన్నట్లుగానే ఉంటున్నారు, కానీ ఎక్కడో ఏదో కొరత. అవునా కదా? ఎక్కడో ఏదో అంటే ఏదో నామకార్థంగా బ్రతికున్నాం, అంటే ఏదో బ్రతుకున్నామంటే బ్రతుకున్నాం అంతే. చాలామంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. నీ జీవితంలో కార్యము జరగాలంటే ఇక్కడ ఈ బండరాయిని తొలగించారు కదా, అవునా కదా? ఈ రోజున ఆ బండరాయికి సాదృశ్యం ఏంటో తెలుసా? నీ క్రియలు. హల్లెలూయా. నీకున్న ఆ భయంకరమైన బలహీనతలు, నువ్వు చచ్చిన వాడితో సమానంగా ఉన్నావు. నీ బలహీనతలు పట్టుకొని ఏదో బ్రతికున్నావంటే జనాభా లెక్కలో బ్రతికున్నావు అంతే. కానీ ఇదిగో ఆ రాయిని తొలగించినట్లుగా, ఆ రాయిని తీసేసినట్లుగా నీ బలహీనతలు, నీకున్న ఆ అలవాట్లు, నీకున్న ఆ పాపపు జీవితం, నీకున్న పొరపాట్లు, వాటిని కనుక తీసి పక్కకు పెడితే ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావంతే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో ఫలింపు లేదు కదా, ఆశీర్వదించబడట్లేదు. ఎందుకు ఆశీర్వదించబడట్లేదంటే మనకు ప్రభుకి ఏమున్నాయి? కొన్ని అడ్డంకులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ అడ్డంకుల వల్ల మనము చేసిన ప్రార్థన, మనము చేసే భక్తి ప్రభుకు రీచ్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే వాటిని తీసి పక్కకు పెడతామా, దేవుని మాట వింటామా, బ్రతుకులు మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు ప్రభు మాట్లాడుతూ ఉంటారు, సేవకుల ద్వారా కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, పరిశుద్ధుల ద్వారా కావచ్చు కదా. చాలాసార్లు మాట్లాడుతున్నారే, నీకు ఇది మంచిది కాదురా, నీ ప్రవర్తన మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నువ్వు మంచి జీవితాన్ని జీవించాలా, ఇలా ఎన్నోసార్లు మాట్లాడుతున్నా అదే జీవితం, అదే బ్రతుకు, అదే పాపపు జీవితం, పాపిష్టి జీవితం, బ్రతుకులు మార్చబడట్లేదండి. అంతేనా? బ్రతుకులు మార్చబడకపోతే, ప్రభు మాట వినని వారిగా మనం ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా కార్యము జరగదు. అందుకనే ఇక్కడ మార్తతో ప్రభు అంటున్నారు, నేను చెప్పింది చే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్త, నువ్వు నమ్మితే ప్రభుని మహిమను చూస్తావు. 4 రోజులైతే ఏంటి, వారం అయితే ఏంటి, నెల అయితే ఏంటి, నువ్వు బండరైతే అంతే, ఆ రాయి తొలగించి అంతే, ఆ పక్క పెట్టమని చెప్తున్నాను కదా. వెంటనే ఆయన మాట విన్నారండి. హల్లెలూయా. అందుకనే చనిపోయిన లాజరు లేపబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రోజున నీ జీవితం కూడా లేపబడాలంటే, నీ బ్రతుకు మార్చబడాలంటే, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ప్రభువు మాట్లాడుతున్నారు. ఆ బండరాయిని తీసి పక్కకు పెట్టే, ఆ రాయిని తీసి పక్కకు పెట్టే. ఎస్, నీకున్న ఈ బలహీనతలు కదా, నీకున్న ఈ భయంకరమైన అలవాట్లు తీసి పక్కకు పెడితే ప్రభు కార్యము చేయడానికి సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామండి. హల్లెలూయా. అక్కడ ప్రభు మాట వినడం చూస్తున్నాం. రెండవదిగా ఎవరు ప్రభు మాట విన్నారంటే చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం. 7వ అధ్యాయము 29, 30వ వచనం. అందుకైనా ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను
వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 25, 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనీకయు వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోదునని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పడుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండుటయు చూచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, తన మాట ద్వారా దయ్యమును వెళ్ళగొట్టిన దేవుణ్ణి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చిన్న కుమార్తెకు దయ్యము పట్టి ఉండటము, వారి తల్లి వచ్చి ప్రభుని వేడుకుంటుంది, పాదాల మీద పడి వేడుకుంటుంది, అయ్యా నా కుమార్తెకు చూడండి, అపవిత్రాత్మ పట్టిన నా చిన్న కుమార్తెను బట్టి మరి నిన్ను వేడుకుంటున్నాను, నాకు సహాయము చేయమని ప్రభుని వేడుకుంటున్నప్పుడు ప్రభు మాట ఆమెను వెంటనే ప్రభు చూసి ఆమెతో మాట్లాడి వెంటనే ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళు అంతే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మంచం మీద ఉన్న నీ కుమార్తెకి ఎక్కడి నుంచి విడుదల? దయ్యపు శక్తుల నుంచి విడుదల. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఆయన నామంలో శక్తి ఉందా లేదా? ఉంది. అవునా? ఎంతమంది అవునంటారు? యేసే నామంలో శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. ఈ రోజున ఆయన మాట్లాడితే అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మాట మాట్లాడరు అంతే, ఆయన మాట ద్వారా దయ్యములు వెళ్ళగొట్టబడడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న కుమార్తె జీవితంలో, నీ జీవితంలో కూడా ప్రభు మాట వింటే నీ జీవితంలో గొప్ప కార్యము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ప్రభుని ముందుగా వేడుకోరు, మొత్తం అంతా తిరిగి అలసిపోయిన తర్వాత, వాళ్ళ వల్ల కాదు అని తెలుసుకున్న తర్వాత, అంత నష్టము పొందుకున్న తర్వాత, డబ్బు నష్టమే, ఆరోగ్యం నష్టమే, అంత నష్టమే, అంత చూసిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. అవునా కదా? చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి. అర్థమవుతుందా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మరికొందరు ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే వెళ్ళి చేతులు పక్కన వాళ్ళ దగ్గరికి చూపిస్తూ ఉంటారు. తెలుసా? ఎంతమందికి తెలుసు? గొప్ప అంటే వారికి తెలియని గొప్ప విషయం ఏంటి అంటే, ఆ చేతులు చూసేటోళ్ళు వాళ్ళ జీవితం గురించి వాళ్ళకే తెలియదు, వీరి గురించి ఏం చెప్తారు? అవునా కదా? 4 మాటలు నేర్చుకోవడం, ఎలా పడితే అలా చెప్పేసేయడం కదా. చూడండి, ఎక్కడికి పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా చాలా మట్టుకు నీ జీవితం అంతా బయట అంతా తిరిగి నీ కుటుంబం అంతా బయట తిరిగి ఇప్పటికే నష్టపోయి ఉన్నారేమో. చూడండి, నీ జీవితంలో చాలా కొరత, దుఃఖము, వేదన, భయంకరమైన పరిస్థితులను చూస్తూ ఉన్నావు. లోకంలో నువ్వు ఎన్ని రోజులు తిరిగినా, మనుషుల దగ్గరికి, మనుషుల సహాయము కొరకు ఎంతగానో తపన పడినా జీవితంలో సాధించేది ఏమీ లేదండి. నువ్వంత నష్టపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వస్తున్నావు అనుకుంటా. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత అన్ని బలహీనతలు. చాలామంది, మరికొద్ది మంది ఎలా ఉంటారో తెలుసా?
డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటారు, వారి దగ్గరికి తిరుగుతూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత హోప్లెస్, అర్థమవుతుందా? ఇంకా జీరో, నథింగ్, మా వల్ల ఏమి కాదు అన్నప్పుడు దేవుని దగ్గరికి తీసుకొస్తారు. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి తీసుకొచ్చి మళ్ళొక నింద, మరొక నింద వేస్తారు దేవుని పైన. ఏంటో తెలుసా? దేవుడు ఏమి బాగా చేయలేదండి. ఏంటండి? దేవుడు ఏమి బాగా చేయలేదు, దేవుడు ఏమి స్వస్థపరచలేదు, దేవుడు ఏమి నా జీవితంలో అద్భుతం జరిగించలేదు కదా. అంతా అయిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి రావడం కాదు. ఈ తల్లి ఎక్కడికి వెళ్ళిందంటే దేవుడిని ఆశ్రయించిందంట. హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నా కుమార్తె పరిస్థితి ఏమీ బాగాలేదయ్యా, నా కుమార్తె పరిస్థితి అంతా కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉంది, ఇదిగో నా కుమార్తెను బాగు చేయమని దేవుని పాదాల మీద పడిందంట. హల్లెలూయా. చూడండి, అందుకనే ప్రభువు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు అంతే. ఏంటి? నువ్వు వెళ్ళు అంతే. చూడండి, అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాం. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. ఇక్కడ తల్లి వేడుకుంటుంది, పాదాల మీద పడుతుంది బిడ్డ కొరకు. ప్రభు అంటున్నదంతా చూసి విని మాట్లాడి, నువ్వు వెళ్ళు, అక్కడ ఆల్రెడీ నేనేం చేశాను? దయ్యమును వెళ్ళగొట్టాను. ఈమె నిజంగానే వెళ్ళిపోయింది, దేవుని మాటను పట్టుకొని విశ్వాసముతో వెళ్ళిపోయింది అంతే. మరొక మాట మాట్లాడలేదంట. ఏంటండి? మరొక మాట మాట్లాడలేదు, ఏమీ మాట్లాడలేదు. కానీ ప్రభు చెప్పిన మాట వినింది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే ఆ మంచము మీద ఉన్న ఆ కుమార్తె జీవితంలో స్వస్థత. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎస్, అందుకనే ప్రభు మాట వింటే మన జీవితంలో అద్భుతం అండి. ఆమేన్. ప్రభుని మొదటిగా ఆశ్రయిస్తే మన జీవితంలో అద్భుతం. ఈ రోజున దేవుణ్ణి కాకుండా దేవుణ్ణి వదిలిపెట్టి అంతా తిరిగి నష్టపోయి అప్పుడు ప్రభు దగ్గరికి రావడం కాదు, అప్పుడు ప్రభు సహాయాన్ని కోరడం కాదు. డాక్టర్స్ అన్నారు నో, హోప్లెస్, ఇంకా కాదు, అవ్వదు, జరగదు. మనుషుల దగ్గరికి వెళ్తే ఇంకా లేదండి, ఇంతే జీవితం, ఇంతే అని చాలా నిరుత్సాహ స్థితిలోనికి తీసుకెళ్ళిన తర్వాత, అంత కోల్పోయిన తర్వాత ప్రభు దగ్గరికి రావడం కాదు. కానీ మొట్టమొదటిగా నీ స్థితి బాగాలేనప్పుడు మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రాధాయపడాలి. ఆ చిన్న కుమార్తె విషయంలో ఆ తల్లి ఎలా అయితే ప్రభుని ఆశ్రయించిందో, మనము ప్రభుని ఆశ్రయిస్తే మన జీవితంలో అద్భుతము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మింది, ప్రభు మాట వినింది. ఇక్కడ ఇంతకు ముందు కూడా మరియ కూడా ఏమంటుంది? దేవా, ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది, వాసన వచ్చేస్తుంది అంటే నమ్మితే దేవుని మహిమను చూస్తాం అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మితే ప్రభు మహిమ, దేవుని మహిమ చూస్తావు. వెంటనే ప్రభు మాట విని తీసేసిందండి ఆ రాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క మాట మాట్లాడలేదు, ఎవరితో ఏమి మాట్లాడలేదు. ఆ రాయి తీసిందంతే. ప్రభు మహిమను ఆ చుట్టూ ఉన్న వారందరూ, ఆ జన సమూహము చూసి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట వింటే అద్భుతం. నమ్మింది, ప్రభు మాట వినింది. ఇక్కడ ఈ తల్లి కూడా నమ్మింది, ప్రభువే కాపాడుతారు, ప్రభువే ఆ కుమార్తెను మరి చాలా మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తారని, అందుకనే ప్రభుని ఆశ్రయించి నమ్మింది. వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు అన్నారు అంతే. వెళ్ళిపోయింది, ప్రభు మాట వింది. ఇక్కడ అద్భుతాన్ని చూసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? యేసు నీవే ఆధారం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీవే ఆధారము. చెప్దాం. యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా ప్రాణము. ఓ హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందరం స్వరాలు తెరచి, ఎస్ లార్డ్, మీకే మహిమ, మీకే ఘనత. ఆపత్కాలమున నమ్ముకొనదగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. చప్పట్లు కొడదామా అందరం స్వరాలు తెరచి.
ఎస్ లార్డ్. ఆమేన్. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆపత్కాలమున, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? రెండు చేతులు పైకి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు కదా. నమ్మి దేవుని మాట వింటే అద్భుతం. హల్లెలూయా. అందుకే తన మాట ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. మనలో ఏముండాలండి? నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దానితో పాటు ఏం చేయాలి? ప్రభు మాట వినాలి. తన మాట వింటే జీవిత చరిత్ర మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకటి చెప్తాను చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాట లెక్క చేయని వారిగా ఉంటూ ఉంటాం. అవునా కదా? దేవుడు ఆల్రెడీ మన ముందు అందరూ అన్నీ ఉంచి, నాన్న నీ దగ్గర నీ ముందు మంచి చెడు ఉంచుతున్నాను, మంచి చెడు. అర్థమవుతుందా? మన బ్రతుకు మార్చబడాలంటే మన చేతుల్లో ఉందండి. అవునా కదా? దేవుడు అన్నీ ఇచ్చారు, అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. నీకు అన్నీ ఇచ్చాను, మంచిని తీసుకో, అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మంచిదానికంటే ఎక్కువగా చెడ్డదాని వైపే మన దృష్టి ఉంటుంది. మన ఆలోచనలు అలానే ఉంటాయి, మన ఆశలు అలాగనే ఉంటాయి. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవుడు మరి యేసుప్రభు వారు ఏదైతే వద్దు అంటారో అవే చేస్తూ ఉంటాం. అవునా కదా? మన ఆలోచనలు, మన మనసు అంతా కూడా వాటిపైన పెడుతూ ఉంటాం. ఇక్కడ మాత్రము వారు చూడండి, ప్రభు మాట విన్నారు, వారి జీవితంలో అద్భుతాన్ని చూశారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. తన మాట ద్వారా చచ్చిన లాజరు లేపిన దేవుడు. రెండవది, తన మాట ద్వారా దయ్యమును వెళ్ళగొట్టిన దేవుని మనం చూడగలుగుతున్నాం. మూడవది, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఓ జీసస్, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 49 నుంచి 52 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అద్భుతకరమైన మరి ఒక సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 49 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానిని చూస్తున్నాం, ప్రధాని కుమార్తెను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ప్రధాని ఇక్కడ చూసినట్లయితే 49వ వచనం నుంచి చూసినట్లయితే, అందుకు ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతన్ని ఎదుర్కొనగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియ చెప్పిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి,
46 వచనంలో, అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలకు వెళ్ళుచున్నానని వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి, నా కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునుపే రమ్మని ఆయనను వేడుకొను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే ఇక్కడ ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ఆయన అంటున్నారు, అయ్యా నా కుమారుడు చావక మునుపే నా కుమారుడి దగ్గరికి నువ్వు రా అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో చెప్తూ ఉన్నారు ఈయన ప్రధాని? చెప్పండి, యేసు ప్రభు వారితో చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడున్నారో కనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారితో ఆ ప్రధాని మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పిన మాట విన్న తర్వాత యేసయ్య అంటున్నారంట 50 వచనంలో, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన వచ్చి వేడుకుంటున్నాడు, అయ్యా నా కుమారుడు చనిపోకముందే నువ్వు నాతో రా, నా ఇంటికి రా. ప్రభు అంటున్నారు. అదంతా చూసి ఆయన ప్రభుని ఆశ్రయించిన విధానాన్ని చూసి ఆయనకున్న విశ్వాసం, ఆ నమ్మకమైన జీవితాన్ని బట్టి ప్రభు అంటున్నారు, నువ్వు వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళు, అక్కడ నా కార్యాన్ని చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పారంట ఆల్రెడీ ప్రభు. హల్లెలూయా. మనమైతే ఒకవేళ ఆ సీన్లో మనం ఉంటే ఎలా ఉంటుందండి చెప్పండి? నువ్వు వస్తావా రావా కదా. చాలామంది ఎలా ఉంటారంటే సేవకుల్ని కూడా రాయా, నువ్వు వస్తావా రాయా, రాకపోతే అలగడం కదా, రాకపోతే బెదిరింపులు చాలా ఉంటాయి. సేవలో పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ వారు చెప్పినప్పుడు వెళ్ళకపోయామా ఎలా ఉంటుంది? సీన్ మొత్తం వేరేలాగా వెళ్ళిపోయింది. అస్సలు చాలా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ రోజు మందిరాల్లో ఉండరు చాలామంది. అవునా? ఎందుకంటే పిలిచినప్పుడు రాలేదు కదా. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రధాని అలా ఏమి లేడండి, సనుక్కోవట్లేదు, విసుక్కోవట్లేదు. ఆ కుమారుడు చావు బ్రతుకులో ఉన్నప్పుడు, దేవా నువ్వు నా కుమారుడు చావక మునిపే నువ్వు రాయా, నువ్వు వస్తే అద్భుతం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడంతే. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఒక్కటి పట్టుకున్నాడండి ఆ ప్రధాని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఆయన మాట పట్టుకున్నారు. దేవా నువ్వు వస్తేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను, లేదా నువ్వేంటి నీ పరిస్థితిలో ఉంటే నేను రాను అంటే, నీ పరిస్థితిలో ఉంటే నువ్వు వెళ్ళు అంటున్నావు కదా. ఒక్క మాట మాట్లాడలేదండి. విశ్వాసముతో ప్రభు మాట పట్టుకొని ప్రభు చెప్పింది చేశాడంతే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రభు చెప్పినప్పుడు ఆయన వెళ్ళిపోయాడంట అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వెళ్ళడము ద్వారా, ఆయన మాట ద్వారా ఆ రోగి అయి ఉన్న ప్రధాని కుమారుణ్ణి ప్రభు స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి 50వ వచనం చూసినట్లయితే, యేసు నువ్వు వెళ్ళుము, ఆ మనుషుడు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు అతనితో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈయనంట ప్రభు చెప్పింది నమ్మి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఆ వెళ్ళినందుకు చూడండి, ఆయన వెళ్తున్న దారిలోనే ఆయన ఇంటికి ఇంకా రీచ్ అవ్వలేదు, చేరుకోలేదు. చేరుకకు ముందే ఆ ప్రధాని దాసులు ఆయనకి ఎదురుగా వస్తున్నారంట. వచ్చి వార్త చెప్తున్నారంట, అయ్యా నీ బిడ్డ బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. నీ బిడ్డ
బ్రతికాడు. హల్లెలూయా. చూడండి, నమ్మితే విశ్వసిస్తే ఎంతటి అద్భుతమో. హల్లెలూయా. ఈయన నమ్మాడు, ప్రభు మాట విన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ఇంటికి చేరుకోక ముందే ఆయన దాసులు ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అనే శుభవార్తను తెలియచేస్తున్నారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆపత్కాల సమయంలో ప్రభుని ఆశ్రయించాడు ఆ వ్యక్తి. ప్రభుని ఆశ్రయించినప్పుడు ప్రభు ఏదైతే మాట్లాడారో అది నమ్మాడంతే. ప్రభు మాటలు ఇలా పట్టుకొని వెళ్ళాడంతే. అద్భుతాన్ని తన కుటుంబంలో చూసి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో మరి ఆ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళు అంటే ఏమి చిరాకు పడలే, విసుగు చెందలేదు కదా, ఓపికతో ఉన్నాడు. చెప్తున్నాడమ్మా ఏంటంటే దేవుడితో మాట్లాడినప్పుడు, యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు అది ఆయన ఏదైతే చెప్పాడో ఆయన నమ్మి వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి. ఆమేన్. ప్రభు మాటలో శక్తి ఉందని నమ్మాడండి. ప్రభు మాటలో స్వస్థత ఉందని నమ్మాడు. హల్లెలూయా. ఆయన నమ్మాడు కాబట్టే, దేవుని మాట విన్నారు కాబట్టే ఇక్కడ కంప్లీట్ అనారోగ్యము ఆరోగ్యకరంగా మార్చబడింది. హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా మాట వింటే చావు బ్రతుకులో ఉన్న నీ జీవితం కూడా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం. చాలా ఎలా ఉంటుందంటే ఇంకా చచ్చిపోతే బాగుండు జీవితం అన్నట్లుగా ఉంటుంది. ఈ కుమారుడి పరిస్థితి కూడా అంతే. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ ప్రధాని ఎవరి వైపు చూడలే, ఎవరిని ఆశ్రయించలేదు. కానీ యేసుని ఆశ్రయించారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడని నమ్మారు. ఆయన నమ్మి ఆయన చెప్పిన మాట విన్నారంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో. చావు బ్రతుకుల మధ్యలో నీ జీవితం ఉందేమో. ఒక పక్క అనారోగ్యము, ఒక పక్క భయంకరమైన సమస్యలు, వీటితో చనిపోలేని ఆలోచనతో ఉన్నావు అనుకుంటాం. చాలామంది జీవితాలలో మేము చూస్తున్నామండి. ప్రతిరోజు చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయించుకుంటారు ప్రేయర్ టవర్ నెంబర్స్కి. చాలామంది మరి వారికి ఉన్న బాధలు చెప్తున్న సమయంలో ప్రేయర్ వారియర్స్, ప్రేయర్ టీం అంతా కూడా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు కూడా కొన్ని సమస్యలు మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వచ్చే మాట ఏంటంటే చనిపోతే బాగుండు, చనిపోవాలని అనుకుంటున్నాను కదా, ఇదే మాట. లేకపోతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇవే మాటలండి. అలాంటి పరిస్థితిలో మీ జీవితం కూడా ఉందేమో. అంటే పరిస్థితులు అంత భయంకరమైన స్థితిలో ఉన్నాయి అనుకుంటా. ఈ ప్రధాని కుమారుడు పరిస్థితి కూడా అనారోగ్యముతో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రధాని ప్రభుని ఆశ్రయించారు. ప్రభు మాట నమ్మారు, ఆయన చెప్పిన మాట విన్నారు. అందుకనే వారి జీవితంలో అద్భుతం జరిగిందండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితం కూడా ఇంకా చావు టంచుల వరకు వెళ్ళి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు చూసిన దారులన్నీ మూసుకొని పోయాయి, అంటే క్లోజ్ అయిపోయాయి. ఎటు ఏమీ అర్థం కాని పరిస్థితిలో నీవు ఉన్నావు అనుకుంటా. కానీ ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా ప్రభుని ఆశ్రయిస్తే, ప్రభు మాట పట్టుకుంటే, నీ జీవితంలో నువ్వేవైతే చేస్తున్నావు వాటినన్నిటిని వదిలిపెట్టి, దేవా నా జీవితంలో సహాయం చేయి, నన్ను బ్రతికించు, నన్ను నడిపించు, నా కుటుంబానికి సహాయం చేయి, నా కుటుంబంలో నా పరిస్థితులన్నీ మార్చమని అడిగితే ప్రభువు మార్చగల సమర్థుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోగి అయ్యున్న కుమార్ని, ఇంకా చనిపోతాడు అన్న కుమార్ని దేవుడు బ్రతికించాడండి. హల్లెలూయా. చనిపోవలసిన పరిస్థితిలో ఉన్న నిన్ను కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుడు బ్రతికించగల సమర్థుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ప్రభు మాటలు వింటావో, ఆయన మాటను పట్టుకుంటావో, సంపూర్ణంగా ప్రభు చేతులకు జీవితాన్ని అప్పగిస్తావో, నీ చరిత్రను ప్రభువు మార్చగలరు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య నామంలో ఏముంది?
చెప్దాం, ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా. చెప్దామే, యేసయ్య నామంలో ఏముంది? శక్తి. ఆయన మాటల్లో ఏముంది? శక్తి. హల్లెలూయా. నమ్మితే చాలు. ఎస్, హల్లెలూయా. చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలుగా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒక్క భక్తి మాత్రమే చేస్తున్నావు, ప్రభుని శక్తిని ఆశ్రయించట్లేదా? నువ్వు ప్రభు శక్తిని గనక ఆశ్రయిస్తే నీ బ్రతుకు అంతా మార్చబడుతుంది. రాత్రికాల సమయంలో ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే ప్రజలు నువ్వు నమ్ముకున్నవారు, ఇంకా ఎవరైతే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒక జీరోగా చూస్తున్నారో, ఇదిగో ఆ పరిస్థితిలోని, ఆ స్థితిలోనే ప్రభువు తన మహత్కార్యాలు వారి ఎదుట చెయ్యగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఈ సమయంలో అందరం స్వరాలు తెరచి ఓ హల్లెలూయా, అందరం ఓ జీసస్. నమ్మితే చాలు నీవు, చెప్దమ్మా, పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం స్వరాలు తెచ్చి ఆమేన్. ఆయన మాట వింటే అద్భుతమే, అద్భుతం. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు ఆమేన్ పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను తొలగించే శక్తి కలిగినది యేసయ్య నామం. ఆమేన్. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. చనిపోవాలనే ఆలోచనతో ఉన్నావా? చావు టంచుల మధ్యలో, చావు బ్రతుకుల మధ్యలో ఇంకా చనిపోతే బాగుండు ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నావా? చేసిన పొరపాట్లే మళ్ళీ చేసి మరలా చేసి నీ జీవితం అంతా నాశనము చేసుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయలేడు. ప్రియ సహోదర సహోదరి, ఆయన శక్తిని ఆశ్రయించు, ప్రతి దాన్ని విడిచిపెట్టు. ఆ శక్తి గల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయగల దేవుడై ఉన్నారు. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది. ఆమేన్. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి. మరొకసారి చెప్దామా? పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది. అందుకే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్వరాలు తెరచి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. యేసయ్య నామములో ఎప్పుడు ఆ శక్తిని చూడగలుగుతాం? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. అందరం స్వరాలు తెరచి yes lord, yes lord. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా, అనారోగ్యముతో ఉన్నా, చాలా భయంకరమైన ఇబ్బందులతో ఉన్నా, ఏ కష్టాలతో ఉన్నా, ఏ స్థితిలో నీవున్నా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు శక్తిని కనుక ఆశ్రయిస్తే ఆ శక్తి గల దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్.
ఎస్ లార్డ్, మీకే మహిమ, మీకే స్తుతి. ఆమేన్. రోగికి స్వస్థతనిచ్చే, ఆమేన్, మనసుకు నెమ్మదినిచ్చే, చెప్తామా, శక్తి కలిగినది యేసయ్య నామం. రెండోసారి పాడుదాం ప్రతి ఒక్కరం. ఆమేన్. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఆమేన్. నువ్వు ఏ స్థితిలో ఉన్న చెప్పు ఈ మాట. అయ్యా, నీ నామంలో శక్తి ఉన్నది, నీ మాటలో శక్తి ఉన్నది. నమ్మితే నా జీవితంలో నువ్వు శక్తిని, అయ్యా, అద్భుతాన్ని కలగ చేసే దేవుడవై ఉన్నావు. ఆమేన్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్వరాలు తెరిచి యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శబ్దమా, నమ్మితే చాలు నీవు. చెప్పండి ఏంటండి? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. ఎప్పుడు పొందుకుంటాం ఆ శక్తిని? ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన శక్తి గల దేవుడే. కానీ ఆ శక్తిని ఎప్పుడు పొందుకుంటాం చెప్పండి? ఆయన శక్తిని, ఆయన మహిమను చూడాలంటే, ఆయన మహిమ మన జీవితంలో ప్రకాశించాలంటే చెప్పాలి, ఏం చేయాలి? నమ్మాలి. చాలామంది జీవితంలో అంటూ ఉంటారు, దేవుడు నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదండి. నువ్వేం చేసావని నేను అద్భుతం చేయడానికి? అవునా? నువ్వు ఏదైనా చేయగలుగుతానే కదా. చాలామంది మరికొన్ని కోరికలు ఉంటూ ఉంటాయి, అడిగిన వెంటనే ఇచ్చేసేయాలి. ఏసయ్య ఏంటండి? ఫ్రీ కదా, అర్థం కాదు కదా. అడిగిన వెంటనే ఇచ్చేయాలి. నువ్వు చేసేది రూపాయి మందం ప్రార్థన, కానీ వేల ఆశీర్వాదాలు కావాలి. నీ ప్రార్థన ఇంతే, వేల ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయడంలో అయినా ఉండాలి కదా. అడగాలంటే ఏముండాలి? సేవకుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దమ్ము ఉండాలి. అసలు నీ దగ్గర దమ్మే లేదు, నీ దగ్గర అసలు ప్రార్థనే లేదు, ఎలా మహిమను చూడగలుగుతావు? అవునా కదా. నీవు ఆపదలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు కార్యము నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ జరగాలి, ఇది జరగాలి, కానీ నువ్వు ప్రార్థన చేస్తేనేదే ప్రభు కార్యం జరిగేది. అవునా కదా. గర్భం తెరవబడాలండి, కానీ ఏముండదు ఇక్కడ, ప్రార్థన ఉండదు. వివాహాలు జరగాలండి మా బిడ్డలకి, ఏమి ఉండదు, విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు కదా. చాలామంది తల్లిదండ్రుల నోటి నుంచి ఒక మాట అంటారు, నీ బ్రతుకు ఇంతేరా. చాలామంది భార్యలు భర్తను అంటారు, నువ్వు మారవు కదా. చాలామంది భర్తలు భార్యలను అంటావు, నువ్వు వింతే కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మందిరంలో ప్రార్థన చేస్తారు, దేవా నా భర్తని మార్చాయా కదా. మళ్ళీ వారికి ఒక పెద్ద డౌట్, క్వశ్చన్ మార్క్, మారుతాడో మారడో, జరిగిద్దో జరగదో, నా బ్రతికింతే అనుకుంటా కదా. నీ జీవితంలోనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటే నువ్వే చెప్తున్నావు ఏంటి, మారడు, జరగదు, అవ్వదు, కలగదు కదా. ఇన్ని ప్రశ్నలు నీతో ఉంటే నీ జీవితంలో ఎలా అద్భుతం జరుగుతుంది? అవునా కదా. అస్సలు జరగదండి. ప్రభు మహిమను చూడలేం, నమ్మితే తప్ప ప్రభు మహిమను ఎవ్వరూ చూడలేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నువ్వెంత పెద్ద ఆఫీసర్ అయినా, నీకెంత చదువు ఉన్నా, నీకెంత హోదా ఉన్నా, నీకెంత పేరున్నా, నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎమ్మెల్యే పిఏ అయినా, నువ్వు ఎంపీ అయినా, ఎవరివైనా చాలామంది నేను ఈ హోదాలో ఉన్నానండి, నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి జీవితంలోనే ప్రభు కార్యం. ఆమేన్. నీ హోదాను ప్రభు చూడరు, కానీ నీ ప్రార్థన, నీ నమ్మకమైన జీవితమే ప్రభుకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మనుషులకి హోదా కావాలి. అవునా? అవునా? హోదాలో ఉన్నవారిని ఒకలాగా, హోదాలో లేకుండా నార్మల్గా ఒక వ్యక్తి, మీరు చెప్పండి, కూలి చేసుకునే వారిపైన దృష్టి ఒకలాగుంటే
కొద్దిగా హోదా ఉండి, మంచి పేరు ఉండి, మంచి అంత ఇప్పుడు మంచి బట్టలు వేసుకుంటే ఏం చేస్తారండి? బాగా పట్టించుకుంటారు. ఒకవేళ ఆ చిరిగిపోయిన బట్టలతో ఎవరైనా వచ్చారనుకోండి, దగ్గర తీసుకుంటారా? చెప్పండి. కూర్చో, ఎన్నిసార్లు చెప్పాలా? అవునా కదా? కానీ దేవుడు అలా కాదండి. యేసు ప్రభువారు అలా కాదు. నీవు ఉన్నవాడివైనా లేనివాడివైనా నీ దగ్గర ఎంతుంది, నువ్వెంత గొప్పవాడివి, ఇవి కాదు ప్రభుకు కావాల్సింది. మనుషులకు కావాలి స్టేటస్. ఏం కావాలండి? స్టేటస్ ఎవరికి కావాలి? మనుషులకు కావాలి. నీకెన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అంటే మనుషుల దృష్టిలో నీ బిల్డింగ్స్ని బట్టి నీ కేటగిరీ లెవెల్స్ ఇలా పెరుగుతూ ఉంటాయి మనుషుల దగ్గర. అవునా కదా? అవునా కదా? వారి దృష్టిలో నువ్వు గొప్పవాడివి. కానీ ప్రభు దృష్టిలో గొప్పవారు ఎవరో తెలుసా? విశ్వాసముతో ప్రార్థించే వారే గొప్పవారు ప్రభు దృష్టిలో. హల్లెలూయా. వారి జీవితంలోనే ప్రభు కార్యాలు చేయబడతాయి. ఈ రోజున విశ్వాసము లేకుండా నీవు ఏది కోరుకున్నా ఆ కోరికలు సఫలపరచబడవు. ఆమేన్. ఎస్, అవునండి. ఈ రోజున నీ జీవితంలో అద్భుతం జరగాల, ప్రభు మాట విను. ఆమేన్. ఎవరి మాట విను? ఎస్, యేసయ్య మాట విను. నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు దేవుని మాట వింటే, సంపూర్ణంగా ప్రభు చేతులకు అధికారం ఇవ్వాలంట. మన జీవితాల్లో ప్రభు పైన అధికారం ఇవ్వకుండా మన అధికారాలే మన జీవితంలో అలా చలామణి అవుతే ప్రభు కార్యాలు జరగవు. ప్రభుకి చోటు లేదు. అర్థమవుతుందా? నీ ఆలోచనలే, నీ ఉద్దేశాలే, నీ నిర్ణయాలే, నీ జీవితం అంతా నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, నువ్వెంత అనుకున్నా అవి జరగవు. ఎందుకంటే నీ జీవితం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో. నా ఇదే ఆలోచిస్తున్నా. కానీ ఎప్పుడైతే ప్రభు చేతిలోకి అప్పగిస్తావో, దేవా నీ కార్యం నా జీవితంలో జరుగు అని ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడం మొదలు పెడితే ఆయన మహిమను మనము చూడగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చాలామంది తమ్ముళ్ళు, చాలామంది యవనస్తులు ఈ మధ్య బెట్టింగ్ యాప్స్, అవునా? ఎంతమంది న్యూస్ ఛానల్స్లో చూశారు? ఎంతమంది సోషల్ మీడియాలో చూశారు? కోట్ల అప్పులు ఉన్నారండి. అన్న చనిపోవాలని ఆలోచనతో ఉందన్న, భలే వస్తారు ప్రార్థనకి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, అన్న చనిపోవాలని ఆలోచన అన్న, నెమ్మది లేదన్నా, భయంకరమైన పరిస్థితులన్నా. ఎవరు చేయమన్నారు? అవునా కదా? ఆ పరిస్థితులన్నీ అవ్వడానికి కారణం ఎవరు? ఏంటండి? మన ఆలోచనలే. అవునా కదా? నాన్న ఎందుకు నీకు ఇంత కష్టం దేనికంటే, ఏమో అన్నా చేసేసాను, అయిపోయింది కదా. ఈ బెట్టింగ్ యాప్స్కి డబ్బులు పెట్టేవారి దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? వారి ఆలోచనలు ఎలా ఉంటుందంటే, ఫస్ట్కి పెట్టేస్తారు మొత్తం. పెట్టిన తర్వాత వారి చేతులు ఆగవండి, ఆలోచించరు, ఆలోచన ఉండదు. ఒక్కసారి లక్కీగా వారికి ఏదైనా దొరికిందా, ఇంకా ఆశ, ఇంకా ఆశ, ఇంకా బెట్లు పెట్టేస్తారు. ఈ అప్పు ఇంకా పూర్తిగా అవ్వదు, ఈ అప్పు తీర్చడం అవ్వదు, ఏదో కొద్దిగా వచ్చేసిందని మళ్ళీ బెట్లు పెట్టేస్తారు. అవునా? ఇది ఈ తీసుకున్న వాడి దగ్గరని ఇవ్వడానికి మరొక దగ్గరని అప్పు చేయడం, ఈ ఇద్దరిని తీర్చడానికి ఇంకొకటిది, ఇది సర్కిల్ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అప్పంతా వేసుకొని ఏంటండి, చనిపోదాం అనుకుంటున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ఏంటండి చెప్పండి, ఏంటి? ప్రార్థన చేయండి. సరే, సేవకులుగా ప్రార్థన చేస్తాం, లేకపోతే తెలిసిన వారిగా ప్రార్థన చేస్తాం. ఇది అయిపోతే అక్కడ వరకు వదిలిపెట్టరండి. మళ్ళీ ప్రార్థన చేయించుకొని మళ్ళీ ఏం చేస్తారు? చేతులాగో. అర్థమవుతుందా? అస్సలాగో. అదో చెప్పి ఇదో చెప్పి ఇంట్లో మొత్తం అమ్మేసి, ఇంట్లో అమ్మడానికి కూడా ఏమీ లేని పరిస్థితి. అన్నీ అమ్మిన తర్వాత ఇంట్లో ఏముంటాయి? ఏది తోస్తే, ఏది చేస్తే అంత అమ్మి, భార్యని వేధింపులు. ఏంటో తెలుసా? అన్నీ తీసుకొచ్చాయి. ఏంటి? ఎందుకు? ఇవి తీర్చాలా? అవునా? పనికి మాలిన పనులు చేస్తూ ప్రభు కార్యాలు ఎదురు చూసేవారు చాలామంది జీవితాలు ఉన్నాయి. అలాంటి వారు జీవితాలు కార్యం జరగదండి. నువ్వు ఒక్కసారి ఏదైనా తప్పుటడుగు వేసావా, ఆ తప్పుటడుగులో మరొకసారి మన అడుగులు పడద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి అనుకోకుండా బురదలో కాలేసామనుకోండి, చెప్పండి ఏం చేస్తామండి? కడుక్కుంటాం. మొదటిగా ఏం చేస్తాం? కడుక్కుంటాం. అది బురద అని తెలిసిన తర్వాత మళ్ళీ వేస్తారా? చెప్పండి. తెలుసు, ఎవరైనా వేస్తారా?
బుద్ధున్నాడు ఎవడేడు. అది బురద అని తెలుసు, బురద అంటిదని తెలుసు, దాని ద్వారా మనకి నష్టం అని తెలుసు. కానీ మన కాళ్ళు పదే ఊరికే ఆ గుంటలోనే పడి మళ్ళీ వచ్చి మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఆ గుంటలో వేసి ఎన్నిసార్లు కడుక్కుంటావు, ఎన్నిసార్లు కాళ్ళు వేస్తావు? అర్థమవుతుందా? వేసి ఒకటేసారి అపవాది ఏం చేస్తాడు తెలుసా? కాళ్ళు లాక్కొని లోపలికి వెళ్ళిపోతాడు అంతే. అర్థమవుతుందా? జిగట ఊబి ఎలా ఉంటుందో చెప్పండి. తెలియక అది ఊబి అని తెలియక కాలేసామా? ఏంటండి ఊబి ఏం చేస్తుంది? మనిషి ఈ వెంట్రుక్క కూడా కనిపించదు, కనీసం మొత్తం లోపలికి వెళ్ళిపోతాం. అంత భయంకరమైన ఊబి, అంత భయంకరమైన పాపం. అవునా కాదా? దేవుని మాట ఎన్నిసార్లు ప్రభు మాటలన్న ఇది వద్దు, ఇది దీని ద్వారా నీకు నష్టం, దీని ద్వారా నీకు హాని, దీని ద్వారా నీ జీవితం నడిపించబడదని ఎన్నిసార్లు మాట్లాడినా చేసిందే మరలా చేసి ప్రభుని ఆయాసపరుస్తున్న వారు ఎంతోమంది. చివరిగా ప్రభు మహిమ అయితే వారి జీవితంలో జరగదండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ఈ రాత్రి కాల సమయంలో చూడండి, ఇక్కడ ఈ ప్రధాని కుమారుడి కొరకు ప్రభుని వేడుకుంటున్నాడు ఈ వ్యక్తి. ప్రభు ఏదైతే చెప్పారో ఆయన మాట నమ్మి వెళ్ళాడు అంతే. ప్రభు ఏంటి నీ దగ్గరకు వస్తే ఇలా చేస్తున్నావు, వెళ్ళిపోమంటున్నావు అని అడగలేదు. అర్థమవుతుందా? భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, భయంకరమైన చాలా వేదనతో ఉన్నాడు. ఆయన ప్రభు వెళ్ళు అనగానే ఆయన చెప్పింది నమ్మి ఆయన మాట విని వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా! ప్రభు అది చూశారండి. హల్లెలూయా! ఆయన నమ్మింది చూశారు, ఆయన మాట వినింది చూశారు. అందుకనే ఆయన దారిలో వెళుతుండగానే ఆ ఇంటికి చేరుకోక ముందే ప్రభు కార్యము వారి జీవితంలో జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎస్, ఇక్కడ మనం చూసినట్లయితే మరొక మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో చూడండి, గలిలయ కానా అను ఊరిలో ఒక వివాహము జరుగుతుంది. అక్కడ చూడండి, అక్కడ ఒక కొరత ఉంది. ఏంటో తెలుసా? అక్కడ ఆ పెళ్లి విందులో ద్రాక్ష రసము అయిపోవడం మనం చూస్తూ ఉంటాం. అవునా కదా? ద్రాక్ష రసము అయిపోవడము చూసినప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు ఆ సమాచారాన్ని ఎవరికి చెప్పారు? యేసు ప్రభు వారికి చెప్పారండి. హల్లెలూయా. ఆ ఇంటిలో ఆ కొరత ఉన్నప్పుడు చూడండి, ఆ కాలంలో ద్రాక్షరసము ఆ విందులో, వివాహము విందులో ద్రాక్షరసము అంతా ఇవ్వడము అదంతా కూడా ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకునేవారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆ వివాహం జరుగుతున్న క్రమంలో ఆ ఇంటి వారికి కొరత వచ్చింది. ఏ కొరత వచ్చింది? ఉన్నదంతా కూడా అయిపోవడం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్లయితే 3వ వచనాన్ని చూడండి, 2, 3, 4. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా. ఎవరికి చెప్తున్నారు? శిష్యులతో. ఫస్ట్ ఈ మాట అసలు అక్కడ ద్రాక్షరసం అయిందని ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారికి యేసు తల్లి చెప్పారు. ఆమె చెప్పినప్పుడు, మరియమ్మ చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలే అన్నప్పుడు ఈ తల్లిగారు ఏం చేశారో తెలుసా? వెంటనే అక్కడ ఉన్న వారితో, ఎవరు వాళ్ళు? చూడండి, ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడింది, పరిచారకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పరిచారకులతో చెప్పిందంట, ఆయన చెప్పింది మీరు చేయండి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆమెకి నమ్మకం ఏంటో తెలుసా? కార్యం జరిగిద్ది. ఎవరి ద్వారా జరిగిద్ది? ఎస్, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా ఆ కార్యము జరుగుతుందని ఆమె నమ్మింది, విశ్వసించింది. అందుకనే పక్కనున్న పరిచారకులు చెప్పింది, సమయం ఇంకా రాలేదమ్మా నువ్వేంటి అన్నప్పుడు వెంటనే చెప్తుంది పరిచారకులు, బాబు ఆయన చెప్పింది మీరు చేయండి అంతే.
ఇంకేం మాట్లాడద్దు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు చెప్తున్నారంట ఇక్కడంతా కూడా 7వ వచనంలో, యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు ఎవరితో చెప్తున్నారంటే పరిచారకులు అక్కడ ఎవరైతే ఉన్నారో వారితో చెప్తున్నారంట. చెప్పిన వెంటనే వారు ఏం చేశారు? తల్లేమో ఆల్రెడీ చెప్పేసింది, ఆయన చెప్పింది ఒకటే చేయండి అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఏం చేయండి? నీళ్ళతో నింపండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పింది అక్కడున్న పరిచారకులు చేశారంట. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. 8వ వచనంలో, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా వారు తీసుకొని పోయి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. ఇక్కడ అర్థమవుతుందా? నీళ్ళు ఏం చేయండి? నింపండి. నింపేశారు. ఇప్పుడు ఏం చేయండి? ఈ నీళ్ళని, ఇప్పుడు దీన్ని నింపిన దాన్ని ఏం చేయాలి? మీరిప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకొని పోండి అని చెప్పగా మరి ఏమి ఒక మాట మాట్లాడలేదండి. నేను పిచ్చి పట్టిందా ఏంటి? ద్రాక్షారసము లేదురా మొర్రో అంటుంటే ఇక్కడ అంత కొరత ఉంది, ఇక్కడంత పరిస్థితులు అంతా కూడా అనుకూలంగా లేవు అంటే ఈయన ఇప్పుడు వచ్చి దీన్ని ఏం చేయండి? నీళ్ళతో నింపమంటున్నారు. నీళ్ళతో సరే నింపాము, ఓకే అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళమంటున్నాడు ఏంటి? ఒక్క మాట మాట్లాడలేదండి. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు మాటలు జరగవంటే విశ్వాసంతో నమ్మినప్పుడు అక్కడ మాటలు ఉండవు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సనుగు విసుగు అర్థమవుతుందా? మనం చెప్పిన వెంటనే చాలా కొద్దిమంది మన 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 మాట వినేవారు అలా చేసేస్తూ ఉంటారు. కొద్దిమంది ఆర్గ్యూ చేస్తారు, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు ఇట్లా. దాంట్లో అర్థమైపోతుంది ఏంటో తెలుసా? వారు వినరు అని అర్థమైపోద్ది. ఇక్కడ వాళ్ళు ఏం ఆర్గ్యూ చేయట్లేదు, ఒక్క మాట మాట్లాడలేదు. రివర్స్గా ఏంటయ్యా ఇట్లా నింపమన్నావు నింపాము, ఇప్పుడు వెళ్ళమంటున్నావు, అసలు ఏంటి ఏం చేద్దామని ఒక్క మాట అనలేదండి. ప్రైజ్ ది లార్డ్. తల్లి మాత్రము చూడండి, ముందుగా అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అయ్యా అంటే నా సమయం ఇంకా రాలేదు, ఆగుద్ది. దేవుడికి ఎప్పుడు ఏది ఎక్కడ ఏమి చేయాలో, ఏ సమయంలో చేయాలో, ఆయన మహిమను ఎలా కనపరుచుకోవాలో ప్రభుకి బాగా తెలుసు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏమి జరగాలో, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏమి చేయాలి. అందుకనే ప్రభు నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు తల్లి అంటుంది పరిచారకులతో, ఆయన చెప్పింది చేయండి అంతే. హల్లెలూయా. వెంటనే నేను చెప్పడం ప్రారంభించారు. యేసు ప్రభు వారైతే ఏదైతే చెప్తున్నారో పరిచారకులు చేయడం ప్రారంభించారు. అంచుల మట్టుకు నీళ్లు నింపారు. ఎక్కడా చెప్పండి? పెళ్లి విందులోనే. దేంట్లో నింపారు? బాణాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆ పెద్ద పెద్ద బాణాల్లో నింపేశారంట. నింపి ఇప్పుడు దాన్ని ముంచి ఆ వివాహము, ఆ పెళ్ళి, ఆ విందు ప్రధాని దగ్గర తీసుకొని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. తీసుకొని వెళ్ళారంట. 9వ వచనంలో, ఆ ద్రాక్షరసము అక్కడ నుండి వచ్చునో, ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చునో, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది. చూడండి, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. 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 అసలు అది నీళ్ళని ఎవరికి తెలుసు? పరిచారకులు తెలుసు. కానీ ఇక్కడున్న ఈ వ్యక్తి ఎవరైతే విందు ప్రధాని ఉన్నారో ఆయన కనుగొనలేకపోయారు. ఎందుకంటే అది అచ్చము ద్రాక్షరసముగానే మారిపోయింది. అది టేస్ట్ చూసినప్పుడు ఎలా ఉందండి?
మంచి ద్రాక్ష రసముగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శ్రేష్టమైనది ఆ రుచిని చూడగలుగుతున్నారు అక్కడ. హల్లెలూయా. చూడండి, తన మాట ద్వారా నీళ్లను ద్రాక్ష రసముగా మార్చిన దేవుణ్ణి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు జరిగింది ఆ అద్భుతం? ఎవరు నమ్మారు కాబట్టి. ఎస్, హల్లెలూయా. ప్రభు మాట విన్నారు, నమ్మారు, అందుకనే ప్రభు కార్యము అక్కడ జరిగించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు కూడా నమ్ముతావో, దేవుని మాట వింటావో, అప్పుడు ప్రభు కార్యం. హల్లెలూయా. మన ఆలోచన ఒక వైపు ఉంటుంది, ప్రభు ఉద్దేశాలు మన పట్ల వేరేలాగా ఉంటాయి. ఎంతమంది అవునంటారు? ప్రభు ఎన్నోసార్లు మాట్లాడతారు, అరే నాన్న నువ్వు ఇది కాదు, నువ్వు ఇది చేయాలనుకున్నావు కానీ ఇది కాదు, నా ప్రణాళిక వేరే నీ పట్ల కదా. ప్రభు ఎన్నోసార్లు మాట్లాడినా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? ఏం చేస్తూ ఉంటాం? ఇవి వినమే, ఆయనకేం పని లేదు కదా, చెప్తూనే ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు ఎవరితోనే చెప్తా, మీరు ఎన్నైనా చెప్పండి, కానీ ప్రభు ఏం జరిగించాలో ఏం చేయాలో అదే చేస్తారు. హల్లెలూయా. అరుణత్కు నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను, నువ్వెన్నైనా చెప్పు, ఏమైనా చేయి, నీ ఉద్దేశం వేరే, నీ నిర్ణయం వేరే కావచ్చు, కానీ ప్రభు ప్రణాళిక వేరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ఆయన ఎలా నడిపించాలో, దేని కొరకు ఉపయోగించుకోవాలో, ఏమి చేయాలో అంతా ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగించడానికి మనల్ని ప్రభు ఏర్పరచుకున్న దేవుడై ఉన్నారు. ఎవరైతే ఏర్పరచుకొని అంటే ప్రభు దృష్టిలో ఉన్నారో వారు ప్రభు మాట వింటే వారి జీవితంలో నష్టము చూసినా ఏంటండి, ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకునే రోజులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ప్రతిఫలాలు ఎలా ఉంటాయో తెలుసా? లెక్క వడ్డీతో సహా దేవుడు కట్టి చూపిస్తాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. వడ్డీతో సహా దేవుడు చూపిస్తాడు అంతే, అలా ఇచ్చేస్తాడు. ఆ ప్రతిఫలాలు అలా ఉంటాయి. ఎన్నో కార్యాలు మన ద్వారా ప్రభు చేయాలనుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మాట వింటే గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసే ఆది కాండంలో 1వ అధ్యాయం 3-31 వచనంలో అక్కడ తన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుని చూడగలుగుతున్నాం. చెప్పండి ఏంటండి? 3-31 వరకు మొత్తం జరుగునుగాక, అవునుగాక, దేవుడు ఏదైతే తన నోటి నుంచి పలికారో ప్రతిదీ కూడా జరిగించబడ్డాయి భూమి మీద. హల్లెలూయా. ఆయన మాటలో శక్తి ఉంది. అందుకే నేను ఆ మాట పట్టుకుంటే నీ బ్రతుకు మార్చబడుతుంది. ఆమేన్. నా జీవితం అంతా అయిపోయిందండి, నా జీవితం మోడుబారిన జీవితం కదా, నా బ్రతుకు అంతా అయిపోయింది, ఇంకా లేదు. దేవుని కనుక ఆ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన నిన్ను సువర్ణముగా చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నోటి మాటలో శక్తి ఉంది. ఆమేన్. ఆ శక్తి గల దేవుడు ఏ అద్భుతమైన చెయ్యగల సమర్థుడు. హల్లెలూయా. ఒకప్పుడు నా స్థితి బాగుంది, ఇప్పుడు బాగలేదు, అంత నష్టపోయాను. ఏడుస్తున్నావా? ఒక్కసారి నీ స్థితి గతులన్నిటి దేవుని చేతులకు అప్పగించు, నిన్ను సువర్ణముగా చేసి వదిలిపెడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిందలు, అవమానాలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు చూస్తున్నావు, కన్నీళ్ళు కారుస్తున్నావు, నా జీవితం ఏంటో అర్థం కావట్లేదని ఒక్కసారి ప్రభు చేతులకు అప్పగిస్తే, ఇజ్రాయేలు ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు కదా, అంతేనా? ఎవరి చేతిలో? ప్రైజ్ ది లార్డ్. కుమ్మరితో చెప్తున్నారు, అవునా? కుమ్మరి చక్కగా యుక్తమైన రీతిలో చక్కగా పాత్ర తయారవ్వాలి అంటే ఎస్, దేవుని చేతులకి పరిపూర్ణంగా ఆయన చేతులకు మన జీవితాలు అప్పగిస్తే శిల్పిలాగా చేసి వదిలిపెడతాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో నష్టం చూస్తున్నావో, బాధ, ఇబ్బంది, ఇవన్నీ చూస్తున్నావు అనుకుంటా, కానీ వాటినన్నిటిని బట్టి ప్రభుని ఇంతవరకు వదిలేసావేమో, కానీ దేవుణ్ణి పట్టుకో ఈ రాత్రికాల సమయంలో, అవన్నీ దేవుని చేతులకు అప్పగించు. ఎంతసేపు నీ భారాన్ని నువ్వు మోస్తావు కదా, మోసి కృంగిపోయావు. కుటుంబ పరిస్థితులు అర్థం కావట్లేదు, జీవితం అర్థం కావట్లేదు, ఎన్నో పొరపాట్లు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కాని పరిస్థితులు.
ఏం లేదండి, దేవుని చేతులకు వచ్చేయాలి అంతే. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేతులకు వస్తే ఆయన మనల్ని అద్భుతంగా మార్చే దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన కార్యాలు చెప్పగలుగుతారా? ఏంటండి? మొదటిగా ఏం చేస్తారు? తన మాట ద్వారా చనిపోయిన లాజర్ని ప్రభు బ్రతికించారు. రెండవది, తన మాట ద్వారా చెప్పండి, తన మాట ద్వారా దయ్యములు వెళ్ళగొట్టిన దేవుడై ఉన్నారు అక్కడ కదా. ఒక స్త్రీ వచ్చి, చిన్న కుమార్తె దయ్యముతో బాధపడుతుంది, అయ్యా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నా కుమార్తె అన్నప్పుడు ప్రభు చెప్పారు, నువ్వు వెళ్ళంతే. ప్రభు మాట పట్టుకుంది, నమ్మింది, విశ్వసించింది, వెళ్ళిపోయింది అంతే. మంచం మీద ఉన్న కుమార్తెకు స్వస్థత. హల్లెలూయా. మూడవది, ప్రధాని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రధాని కుమారుడు విషయంలో చాలా వేదన పడుతున్నాడు. నా కుమారుడు చావక మునిపే నువ్వు రాయ్యా, నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రభు అంటున్నారు, అదంతా విని నువ్వు వెళ్ళు, నేను కార్యం ఆల్రెడీ చేశాను. ప్రైజ్ ద లార్డ్. అసలు ప్రభు రాకముందు కార్యం ఏంటి? అవునా కదా? ఎందుకు అది జరిగిందంటే ఆయన నమ్మాడు అంతే. హల్లెలూయా. ఆయన ఆధారపడ్డాడు ప్రభు పైన. ఆయన నమ్మి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళక ముందే, ఇంటికి చేరుకోక ముందే దాసుడు ఎదురైపోయి చెప్తున్నాడు, శుభవార్త ఏంటో తెలుసా? నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాలుగవది, ద్రాక్ష రసము నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు. తన మాట విన్నారు, ఆయన్ను నమ్మారు, అందుకనే ప్రభు కార్యము చేయబడ్డది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా వింటే ప్రభు చరిత్రను మార్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పగలుగుతానండి, జీవితంలో ప్రభు మాట వింటే ఎంతటి గొప్ప అద్భుతాన్ని చూస్తారో నిజంగా నా జీవితంలో అది చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు మాట పట్టుకొని వచ్చినప్పుడు చాలామంది అవమానించారు. చాలామంది ఎలా చూశారంటే, ఒక భయంకరమైన పాపం చేస్తారు చూడండి, ఆ వ్యక్తిని ఎలా చూస్తారో అలా చూసారు. ఆ చూపులు నాకు తెలుసు. అంటే ఆ పాపం చేసేవారిని చూసిన చూపులు ఎంత భయంకరంగా ఉంటాయో కదా. సేవకుడు నేను చాలా అనుభవించామండి. ప్రభు మాట్లాడినప్పుడు ఒకటే పట్టుకున్నాను, ప్రభు మాటని. ప్రైజ్ ద లార్డ్. నా పని చేయాల్సింది చాలా ఉంది. ప్రైజ్ ద లార్డ్. నా పని కొరకు నిన్ను ఎన్నుకున్నాను. నా పని జరగాల్సింది చాలా ఉంది, నువ్వు చేయాల్సింది. ఆ సమయంలో ఎవ్వరి వైపు చూడలేదు, ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. దేవుని కొరకు వచ్చేసాను అంతే. దేవుని మాటలు పట్టుకోవడం ప్రారంభించాం సేవకుడు నేను. ఎన్నో అవమానాలు, తృణీకరణలు, చాలా భయంకరమైన సూటిపోటి మాటలు, ఒంటరితనం బాగా రుచి చూసున్నాం మేము. ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో మా జీవితంలో మాకు చాలా 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 తెలుసు, చాలా తెలుసు. ఎన్నో పోరాటాలు, నిజంగా పోరాటాల వైపు మేము ఎక్కువ చూడలేదు, కానీ ఆ పోరాటంలో ప్రభుని ఎక్కువ చూసామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఎప్పుడైతే చూడడం ప్రారంభించామో, ప్రభు ఏ వాగ్దానాలు మాతో మాట్లాడారో ఈ రోజున కల్లారా మా జీవితాల్లో మేము అది చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మహిమకరమైన పరిచర్య జరగడానికి ప్రభు మాట వెనకాల వినడం ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మా జీవితం అందరికీ చేదు జీవితమే. అంటే ఎందుకు పనికిరాని జీవితం, ఎందుకు బ్రతకడం దండగా, చచ్చిపో, ఇలాంటి మాటలు చాలా విన్నాం. కానీ ప్రతిరోజు కూడా ప్రభు మాటని, ఆయన మాటే ఆయన అన్నీ కూడా నేను జరిగిస్తాను అని ఆ మాట, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. దేవుని మాటని ఏ రోజు మేము వినకుండా మానలేదండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట పట్టుకుంటే ఈ రోజున ఇంత మహిమ మా జీవితంలో మేము చూస్తున్నాం, ఇంతటి మహిమ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ప్రభు మాట పట్టుకున్నావా, నువ్వు వెనకాలకి చూడొద్దు. జీవితంలో వెనకకు చూస్తే ఏముండదండి. చాలామంది వెనకాలకి అడుగులేస్తూ ఉంటారు. కొద్దిసేపు దేవుని వైపు వేయాలని, కొద్దిసేపు ఆగిపోవాలని, కొద్దిసేపు ఇంకొద్దులే చాలు. మీ జీవితం కూడా అలానే ఉందేమో. నీకు ఎప్పుడు కూడా నష్టం చేసే దేవుడు కాదండి. హల్లెలూయా. మనుషులు నష్టం చేస్తారేమో, కానీ ప్రభు చరిత్రలో ఎవరికి నష్టము చేసింది ఎక్కడ కూడా లేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? నీకు ఎన్నడూ ఆయన నష్టం చేయరండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గొప్ప స్థితిలో ఉండాలని, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నీ జీవితం గొప్పగా ఉండాలని ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకుంటావు, నా జీవితం ఏంటి ఇలా ఉంది, నాకేంటి ఇన్ని నిందలు, నాకేంటి ఇన్ని అవమానాలు, నాకేంటి ఇన్ని పోరాటాలు. కానీ దేవుడు ఆ పోరాటాలలోనే ఒక మహిమను దాచి ఉంచారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మాట కనుక పట్టుకుంటే ఆ మహిమను మన పైన, మన కుటుంబాల పైన, అనేకుల కళ్ళ ఎదుట ఆయన ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయం నేను ఒక మాట చెప్పగలుగుతాను. నీకెంత కష్టమైన దేవుని మాట విను. ఆమేన్. నీకు ఆ సమయంలో నీకు నష్టము జరుగుతున్న ప్రభు మాట విను. నిన్ను ఎవరు తప్పుగా అనుకుంటున్న ప్రభు మాట విను. ఎవరి మాట పట్టించుకోకుండా ప్రభు మాట పట్టించుకుంటే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యము చేసే దేవుడై ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమపరుద్దాము. గట్టిగా చప్పట్లు కొడుతూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు మాట వినగలిగితే రాత్రికాల సమయంలో నీ జీవిత చరిత్రనే ప్రభు మార్చగలరు. ఆమేన్. ఎన్ని తృణీకరణలున్నా, ఎంతమంది మాటలన్నా, దేవుని మాట వింటే చివరిగా ఏమవుతుందో తెలుసా? అన్న వారి నోటిన సాక్ష్యాన్ని ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నీ జీవితం మార్చబడాలి, నీ కుటుంబ పరిస్థితులు మార్చబడాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాటను పట్టుకో. ప్రియ సహోదర సహోదరి, మా జీవితంలో మా చరిత్రను మార్చిన దేవుడు మీ చరిత్రను మార్చలేడా? ఆయన సమర్థుడు. ఆయన ఖచ్చితంగా ఏదైనా చేయగలరు. ఆమెన్. నమ్ము, దేవుని మాట విను. ఆమెన్. ఇవి రెండే ఉండాలి. దేవుని మాట, ఆయన పైన నమ్మకం. ఇవి మనల్ని ఎలా నడిపిస్తాయి అంటే అద్భుతకరమైన ఉన్నతమైన శిఖరాల పైన నడిపిస్తాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.